హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఈ పేపర్ మినియేచర్ బౌల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి సిజర్, గమ్ ఇలాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే ఫోల్డ్స్ని కరెక్ట్గా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఫెవికాల్ అయితే అస్సలు అవసరం లేదు. నేను దీన్ని కిచెన్ హోల్డర్గా వాడుతున్నాను. మీరు చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్ ఈ పేపర్ ఒక్కటి మాత్రమే. దీంతో మాత్రమే ఈ బౌల్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఇది 15x15 మెజర్మెంట్ ఉన్న షీట్ అండి. మీరు ఎలాంటి స్క్వేర్ షీట్ అయినా తీసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న సైజులో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేయండి. ఫస్ట్ ఇలా హాఫ్కి ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఓపెన్ చేసి ఇలా ఇంకొక సైడ్ హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఎప్పుడైనా మనం సెంటర్లోంచి మాత్రమే ఫోల్డ్ చేయాలి. ఇలా మనం 2 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు డయాగ్నల్స్ని కూడా ఫోల్డ్ చేసుకుందాం. ఇటు సైడ్ డయాగ్నల్ని మీరు ఈ ఫోల్డ్స్ని కరెక్ట్గా చేయాలి అండ్ కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. ఇటు సైడ్ కూడా డయాగ్నల్గా చేసేసుకుందాం. ఇలా ఇప్పుడు మనకి లైన్స్ అన్నీ కనిపించేటట్టుగా వచ్చాయి కదా. ఇలా ఫోల్డ్ చేసుకో. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ లాగా కనిపిస్తుంది కదా. ఈ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళేట్టుగా ఇది ఇలా ఆ లైన్ మీదుగా ఇలా ఫోల్డ్ చేసేసుకో. సేమ్ అలాగే ఇటువైపు కూడా. ఒక కార్నర్ని ఇక్కడికి సెంటర్ లైన్ కనిపిస్తుంది కదా మనకి, అక్కడికి నీట్గా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఇలాగే ఇటు సైడ్ కూడా చేసేయండి. ఇలా వెనకాల సైడ్కి తిప్పుకొని మళ్ళీ సెంటర్లోకి ఇటువైపువి కూడా ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ బయటికి అనేయాలి. సేమ్ ఇలాగే అన్ని సైడ్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఒక్క సైడ్ ఈ కార్నర్ ఉంది కదా, దాన్ని ఇలా ఈ సెంటర్లోకి ఫోల్డ్ చేయాలి. ఇలా ఇలా అలాగే ఇటు సైడ్ కూడా, అలాగే ఇటు సైడ్ కూడా. ఇప్పుడు మనం 4 సైడ్స్ ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో అది మనం ఇలా, ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఓపెన్ చేయని అవసరం లేదు. దీనికి సెంటర్ అంటే ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. ఇలా అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసేసుకుందాం. మనకి ఇప్పుడు ఇక్కడ గీతలు వచ్చాయి కదా, నేను దాంతో బెండ్ చేస్తున్నాను. మనం ఏదైతే హాఫ్కి ఫోల్డ్ చేసామో అక్కడ వరకు బెండ్ చేయండి. ఈ ఫోల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి బయటికి వెళ్ళేట్టు ఇలా తొందరగానే బెండ్ అయిపోతాయండి. మనం ఏం చేయకున్నా కూడా ఇలా బయటికి ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇలాగే అన్ని సైడ్స్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాకనే నేను చెప్పిన ఫోల్డ్ చేయండి అన్ని సైడ్స్. ఇలా వస్తుంది. మనం గమ్ లేకుండా, సిజర్ లేకుండా ఓన్లీ ఫోల్డింగ్స్తో ఇలాంటి బౌల్ని తయారు చేసుకోగలిగాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.